మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లేఖలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటున కాచి కాపాడి సంరక్షించిందేవా. మరి ఉదయకాల సమయం సజ్జలు ఎక్కడి నుంచి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డల నేడుదనకు ఏర్పాటు చేయడం దేవుని వాక్య భాగము త్రిత్వములోని చివరి ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9 నుంచి 17 వరకు ఈ విధంగా రాయబడింది. త్రిత్వంలోని చివరి ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9 నుంచి 17 వరకు ఈ విధంగా రాయబడినది. అటు తరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడేవారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలను చేతపట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలబడిరి. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, భక్తుడైన యోహాను పద్మాసు ద్వీపంలో పరవశుడై ఆత్మ నడిపింపు చేత ఆయన రాయించిన మాటలు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఆయనకు సహకారులుగా ఉండి, మరి ఆనాడు యోహాను ఏదైతే సంభవించనున్నదో, అంటే ప్రభు రాకడను ఉద్దేశించి జరగబోయే సంఘటనలను ముందుగానే దేవుడు తన సేవకుడైన యోహానుకు తెలియజేశారు. అందులో భాగంగా ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఇక్కడ ప్రతి గోత్రమును గురించి, అంటే 12,000 మంది, అంటే దేవుడు ఏ విధంగా వారిని 12,000 గోత్రాలు, అంటే దేవుని చేత దేవుని ద్వారా పిలువబడేవారు పరిశుద్ధులు, ఆయా గోత్రాలకు సంబంధించిన వారి యొక్క సమాచారాన్ని, ఆ తరువాత ఎవరైతే దేవుని ఎదుట మరి నీతిగా న్యాయముగా మహాశ్రమలలో మరి ప్రభు కొరకు నిలిచిన వారై పరిశుద్ధులుగా ఉంటారో వారిని గురించి ఇక్కడ రాయబడింది. అందుకని ఇక్కడ తెల్లని వస్త్రాలు ధరించుకున్న గొప్ప సమూహముగా ఇక్కడ దేవుడైన యెహోవా మరి పరిశుద్ధాత్మ ద్వారా యోహానుకు తెలియజేసిన మాటలు. అందుకని అంటాడు, అటు తరువాత నేను చూడగా అంటాడు. అంటే యోహానుకు కలిగిన యొక్క దర్శనములో దేవుడు ఇవన్నీ చూపిస్తూ అంటున్నాడు. ఇదిగో, ప్రతి జనము నుండి, ప్రతి వంశము నుండి, ప్రజ నుండి, ఆయా భాషలు మాట్లాడే వారి నుండి వచ్చి అంటున్నాడు. అంటే దేవుని కొరకు, ప్రభు కొరకు ఎవరైతే జీవించారో, బ్రతికారో, ఎవరైతే ప్రభు వాక్యానుసారంగా నడుచుకున్నారో అట్టి పరిశుద్ధత కలిగిన సమూహమును గురించి, పరలోక సమూహమును గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఎవడనూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడని అంటున్నాడు. అంటే దేవుడే వారి యొక్క సంఖ్యను, వారి యొక్క సమాచారాన్ని తెలియజేస్తాడు. అంటే ఈ యొక్క ప్రజలు, ఈ జనాంగము ఎవరో పరిశుద్ధతతో, దేవుని నీతితోనూ, ఆయన యందు విశ్వాసములోనూ, ఆయన రక్తములో తమ వస్త్రములు ఉదుక్కున్న వారైన గొప్ప జన సమూహము. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడిరి అంటున్నాడు. అంటే వీరందరూ కూడా ప్రభు కొరకు జీవించి, ప్రభు కొరకు ప్రత్యేకింపబడి, వారు సమస్తమైన తమ యొక్క వాటన్నిటిని విడిచిపెట్టుకుని కేవలము ప్రభు నిమిత్తము జీవించని వారై ఉన్నారు. కాబట్టి వీరిని గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు యోహాను ద్వారా రాయించిన మాటలు ఇక్కడ అంటున్నాడు, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకర్త అయిన స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పారు. వీరేం చేస్తున్నారంట? ఆ సింహాసనాసీనుడైన, అంటే తండ్రి అయిన దేవునికి, ఆ గొర్రెపిల్ల గనక ప్రభు అయిన క్రీస్తుకు, పరిశుద్ధాత్మకు దేవుని యొక్క సన్నిధిలో వారు స్తుతులు చేస్తున్న విధానము. అందుకనే అంటున్నాడు, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని అంటున్నాడు. అంటే వీరందరూ రక్షింపబడి దేవుని నీతిని న్యాయమును జరిగించిన వారిగా, ఆ రక్షణ సంకల్పాన్ని కొనసాగించిన వారైన గొప్ప సమూహమైన వారు వీరి అంటున్న మాట, రక్షణకర్త అయిన స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి అంటే దేవునిని స్తుతిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు.
ఎందుకని? వారికి దేవుడిచ్చిన అవకాశాన్ని, ఆధిక్యతను బట్టి, వారు చేసిన పరిచర్యలను బట్టి, సేవను బట్టి, దేవుడు వారిని పిలుచుకున్న విధానాన్ని బట్టి చెప్తూ అంటున్నాడు, దేవదూతలందరూ సింహాసనము చుట్టూ, పెద్దల చుట్టూను, ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుటను సాష్టాంగపడి, ఆమెన్, యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతులను, ఘనతయు, శక్తియు, బలమును కలుగునగాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమెన్ అంటున్నాడు. అంటే ఈ పరలోకములు ఉండే సమూహం అంతా, దైవదూతలందరూ కూడానంట వీరి చుట్టూనంట, అంటే దేవుని చుట్టూ, పరిశుద్ధుల చుట్టూ ఆ యొక్క కాపుదలగా, అంటే దూతల యొక్క సమూహం అంతా కూడా అక్కడ చేరి దేవుణ్ణి స్తుతిస్తూ, కీర్తిస్తూ, ఆయన యొక్క మహిమను, ఆయన ప్రభావమును గురించి చెప్తుంది. అందుకని ఇక్కడ అంటున్నమాట, సింహాసనము చుట్టూ, పెద్దల చుట్టూను, ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి అంటున్నాడు. అంటే వీళ్ళందరూ కూడా ఒక ప్రొటెక్షన్గా, ఒక గోడలాగా వాళ్ళు ఆ యొక్క పరలోకంలో ఈ దేవదూతలు నిత్యము దేవుణ్ణి గణపరిచేవగా ఉన్నవి. కాబట్టి వారు సింహాసనాసీనుడైన ఎదుట సాష్టాంగపడి అంటాడు. అంటే దేవుని ఎదుట సాష్టాంగపడి, ఆమెన్, అంటే దేవునికి మహిమ కలిగేలాగిన ఆయన కార్యాలను బట్టి చెప్తూ, యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రము, మహిమయు, జ్ఞానం అంటాడు. అంటే యుగయుగాలు అంటే నిత్యము దేవునికి మహిమ చెల్లించేవారిగా, ఘనత చెల్లించేవారిగా, స్తుతులు స్తోత్రములు చెల్లించేవారిగా వారు ఉన్నారు అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు యోహాను ద్వారా రాయించి అన్నాడు. మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగురుగాక అని చెప్పొచ్చు దేవునికి నమస్కారము చేసిరి అంటాడు. అంటే వారందరూ కూడా దేవునికి సాష్టాంగపడిరి. ఎవరైతే పరిశుద్ధులుగా పిలువబడ్డారో వారి దేవుని సాష్టాంగపడిరి, దూతలు సాష్టాంగపడిని. ఎన్ని ఎందుకంటే ఆయన ఘనతను, ఆయన మహిమను, ఆయన ప్రభావమును, అంత ఉన్నతమైన స్థితిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాయించి, పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చారని నన్ను అడిగాను. అంటే అక్కడ ఉన్న పెద్దల్లోనంట ఒక పెద్ద ఈయన అడుగుతున్నాడంటే, ఏమని, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు ఎవరో, ఏ ప్రదేశానికి చెందినవారు అన్నట్టుగా మరి యోహాను అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏమని, అందుకు నేను, అయ్యా నీకే తెలియను గనుక అతడు ఇలాగా నాతో చెప్పాను. ఎప్పుడైతే తను ప్రశ్నించాడో ఆ ప్రశ్నకు సమాధానం ఎవరో దేవుడే చెప్తాడు. అంటే పరిశుద్ధాత్ముడే చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? అందుకు ఆయన అంటున్న మాట ఏమని, ఇలాగన నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుగుకొని వాటిని తెలుపు చేసుకొనిరి అన్నాడు. అంటే క్రీస్తు కొరకు, క్రీస్తు పరిచర్య కొరకు ఏదైతే దేవుడు వారికి ఏర్పరిచాడో దాని విషయంలో వారు ఏమాత్రము వెనుదిరగక క్రీస్తు నిమిత్తము సాక్షులుగా, రాయబారులుగా, మహాశ్రమలనంటే వారి ప్రభు కొరకు ఎన్ని శ్రమలు అనుభవించారో ఆ శ్రమలన్నీ బట్టి వారికి దేవుడు తన రక్తము చేత ఆయన ఇచ్చిన ఆ యొక్క గొప్ప ఆధిక్యతగా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. అందుకని అంటున్నాడు, గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రములను ఉదుకుని వాటిని తెలుపు చేసుకునేది అన్నారు. ఆ వస్త్రాలు ఏంటంటే మహిమగల వస్త్రాలు వారు కలిగి ఉన్నారు. అంటే దేవుని చేత, దేవుని ద్వారా ఆ రక్తములో కడగబడిన ఆ మహిమతో వారు నింపబడిన వారే ఉన్నారు అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ తెలియజేస్తూ అంటున్నమాట, అందుకు వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు అంటాడంట. దేవుని ఎదుట ఎవరు? వీళ్ళు గతములో ఎలాంటి స్థితిలో ఉన్నారు? దేవుని కొరకు, దేవుని రాజ్య సువార్త కొరకు వారు పడ్డ కష్టము, శ్రమ, పగలు రాత్రి అనేది లేకుండా వారు దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వారుగా వీరున్నారు అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారమును వారి మీద కప్పును అంటాడు. సింహాసనాసీనుడు అంటే తండ్రి అయిన దేవుడు అంట. తన గుడారం అంటే ఆయన వారికి భద్రతనిచ్చి వారిని కాపాడుతున్నాడు. అంటే ఎవరైతే పరిశుద్ధులుగా, నీతిమంతులుగా దేవుని యొక్క రాజ్యానికి, ఆయన చిత్తానికి లోబడి, ఆయన మాటలకు లోబడి, ఆయన ఉద్దేశాన్ని అనుసరించి జీవించి పరిశుద్ధాత్మతో నడిపింపబడతారో అట్టి సమూహము ఈ సమూహమని పరిశుద్ధాత్మ దేవుడు యోహాను ద్వారా చెప్తున్న మాటలు. కాబట్టి బిడ్డలారా, విశ్వాసములో, ప్రార్థనలో దేవునితో ఎటువంటి సహవాసాన్ని మనం కలిగి ఉండాలో ఆ సమూహములో మనం చేరాలంటే మనకి కావలసినది ఏంటంటే మహాశ్రమల నుండి మనము బయటికి రావాలంటే క్రీస్తు కొరకు, క్రీస్తు రాజ్య సువార్త కొరకు
మనము ఎన్ని చెయ్యాలో దేవుడు మనకు చూపించిన ప్రతి మార్గంలో మనము ముందుకు వెళ్ళవలసి ఉన్నదనే విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తూ ఆయన అంటున్నాడు, వారికి ఇక మీదట ఆకలినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వానికి తగులదు. అంటే పరలోకమందు భూమి మీద ఉన్న వారికి ఎన్నో కష్టాలు, శ్రమలు ఇవన్నీ ఎదురైనప్పటికీ ఇప్పుడు వారు దేవుని సముఖంలో ఉన్నారు కాబట్టి ఆకలి కానీ, బాధ కానీ, దాహం కానీ ఏ విధమైన వేదన ఉండదు. ఎందుకంటే వారు నిత్య సంతోషంలోనికి ప్రభుత్వ పరిశుద్ధాత్మతో అక్కడ నివసించడానికి దేవుడు వారికి మరి కాపుదలను ఇచ్చాడు. ఆ కాపుదలలో వారు ఉన్నారు అంటాడు. అంటే ఈ సమూహములో, ఈ పరిశుద్ధుల సమూహములో మనము నివసించాలి, ఈ వీరిలో మనము పాలిభాగస్తులు కావాలి, ఇందులో మనము ఇన్వాల్వ్మెంట్ ఉండాలనే విషయాన్ని ఇక్కడ యోహాను భక్తుడు మరి పరిశుద్ధాత్మ ద్వారా గుర్తు చేసి చెప్తూ అంటున్నాడు. ఆయన అంటున్నాడు, ఏలయనగా సింహాసనము మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను అంటాడు. మరి ఎంతకాలము వారు ప్రభు కొరకు, ప్రభు యొక్క ఆత్మచేత, పరిశుద్ధాత్మ నడిపింపు చేత, తండ్రి యొక్క రాజ్య నిమిత్తము వారు చేసిన శ్రమ, కష్టము ఇవన్నీ కూడా దేవుడు అక్కడ వారికి నెమ్మదిని, సమాధానాన్ని ఇచ్చే ఉన్నాడు. గొర్రెపిల్లగా ఉన్న ప్రభువే వారికి సమస్తాన్ని చూపించిన వాడే అన్నాడు. కాబట్టి తండ్రి యొక్క సంరక్షణలో, కుమారుని యొక్క కాపుదల్లో పరిశుద్ధాత్మ సహాయము చేత తమ వస్త్రములను, మహిమ వస్త్రములు ధరించుకున్న వారే క్రీస్తుతో పాటు క్రీస్తు రాజ్యములో మరి ఆ 12 పెద్దల యొద్ద, ఆ సింహాసనం ఎదుట, 4 జీవుల ఎదుట, పరిశుద్ధుల ఎదుట వీరు ప్రత్యేకింపబడిన వారై ఉన్నారు. కాబట్టి అట్టి పరిశుద్ధతతో మనము జీవించాలని, అట్టి పరిశుద్ధతలో మనం ఉండాలని, ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవం నాడు ఈ తెల్లని వస్త్రము ధరించుకున్న గొప్ప సమూహములో మనమందరము చేరాలని ప్రభువు ఈ మాటలను మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి అటు రీతిగా మనం సిద్ధపాటుగలిగితే, అటు రీతిగా మనం జీవించగలిగితే ఇహమందు మనకు కలిగే శ్రమల నుండి, ఇహమందు మనకు కలిగే వేదన నుండి మనము క్రీస్తు కొరకు ప్రత్యేకింపబడితే గనక మనలను ఆయన అందులో చేర్చుననే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, నీతో సదాకాలము జీవించాలంటే ఇహమందు మాకు కలిగే ప్రతి శ్రమను, కష్టాన్ని అయా నీ వాక్యము చేత, నీ ఆత్మచేత, పరిశుద్ధత చేత సరి చేసుకోగలిగి నైనా నిన్ను బట్టి, నీ మాటను బట్టి జీవించగలిగిన కృప మా అందరికీ అనుగ్రహింపజేస్తున్నందుకే వందనాలు. అవును నాయన, ఎంతోమందికి లేని ధన్యత, యోగ్యత, ఏ యోగ్యత లేని మా ఎడల మీరు చూపించి నాయన నీ స్వకీయ జనాంగముగా, అయా నీ రక్తములో కడగబడ్డ వారిగా, పరిశుద్ధులుగా నీ ఎదుట నిలుచుటకు మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి వందనాలు. అవును, యోహాను ద్వారా మీరు మాట్లాడిన మాటలలో అయా మేము ఎట్టి రీతిగా జీవిస్తే అక్కడ మేము జీవించగలమో, ఎట్టి రీతిగా మేము ఇక్కడ ఇహమందు నీ కొరకు శ్రమిస్తే అక్కడ మాకు నెమ్మది కలుగుతుందో నువ్వు తెలియజేస్తావు. కాబట్టి నైనా నీ ఆత్మచేత, నీ శక్తి చేత, నీ బలము చేత ఇహమందు మేము జీవించి ఆ యొక్క పరిశుద్ధుల సమూహములో ప్రభువా చేరగలిగిన స్థితి మా అందరికీ దయచేయండి. ఏ ఒక్కరూ నశించక అంతటందరూ మారు మనసు కలిగి, పాపక్షమాపణ కలిగి ప్రభువా లెక్కింపలేని గొప్ప సమూహముగా ఆ సమూహమునైనా మేము జీవించినట్లు, మేము ఉండునట్లు మాకు నీ సహాయము దయచేయండి. జీవముగల నీ మాటల చేత, నీ వాక్యము చేత మమ్మల్ని మేము సరి చేసుకుంటూ అయా నీకు ఆయాసమును, దుఃఖమును కలిగించకుండా నీ వాక్యానుసారంగా నడుచుకుని నీతో, నీ రాజ్యములో చేరగలిగిన కృప మా అందరికీ దయచేయమని జీవముగల నీ మాటల చేత మమ్మల్ని జీవింపజేసి దిన పరిచర్యలో, సేవలో, నేటి సభాతు నీ సన్నిధిలో నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించి, మమ్మల్ని ధైర్యపరిచి, బలపరిచి ఏది నీకు ఇష్టమో, ఏది నీకు అంగీకారమో అది మేము కొనసాగించినట్లు, చేయనట్లు అట్టి కృపతో నింపమని యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహారమును మాకు దయచేయము. మడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించు. శోధనలో తేకాదుషులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవు తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయం నిరంతరము సదా తోడై ఉండి సంరక్షించునుగాక. ఆమేన్.